హాయ్! హలో! నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్. ఈరోజు ఏదైతే ఎపిసోడ్ జరిగిందో నాకు చాలా బాగా ఎమోషనల్‌గా అనిపించింది. ఎందుకంటే ఈరోజు తెలుసు కదా! ప్రతి సీజన్ గూడా మనకు 'బిగ్ బాస్' అనేది ఈ ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి స్లో మోషను, స్పీడ్ మోషను, స్పీడ్ రన్ను, మొఖాలకి మేకప్‌లు, లిప్‌స్టిక్ ఇదే ఎమోషన్‌గా రన్ అవుతది. గానీ ఒకటైతే నేను చెప్పగలనండి. సీజన్ 1 నుంచి నేను చూస్తున్నాను. ఈ ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి ఏదైతే చాలా బాగా అనిపిస్తది. అంటే ప్రతి ఒక్కళ్ళు 'బిగ్ బాస్' హౌస్‌లో గేమ్ కోసం రావచ్చు, ఫేమ్ కోసం రావచ్చు, మనీ కోసం రావచ్చు. గానీ ఈ ఒక్క వీక్ చూస్తే మాత్రం ఇది దీనికోసం రావాలిరా అని ఫీల్ ఏదైనా తప్పిస్తది 'బిగ్ బాస్' హౌస్‌లో ఫస్ట్ ఏదైనా ఉందంటే అది ఫ్యామిలీ వీక్. అంత బాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు వచ్చిన ప్రతి ముగ్గురు కూడా వాళ్ళు చాలా బాగా ఇంట్లో ఎంటర్‌టైన్‌మెంట్ పరంగాని ప్రతీది గూడా ఈరోజు చాలా జరిగింది. అండ్ 'దివ్య' వాళ్ళ మదర్ మాత్రం ఇవాళ బెస్ట్ ఆఫ్ ఎపిసోడ్ అండి. ఎపిసోడ్‌లో కూడా ప్రతి ఒక్కళ్ళతో కూడా చాలా ఫన్నీగున్నారు. అండ్ ఆవిడిచ్చిన ఇన్‌పుట్స్ గూడా ప్రతి ఒక్కళ్ళతో కూడా సోఫాలో కూర్చొనిబెట్టి 'సుమన్' గారి గురించేటి, 'బర్నీ' గారి గురించి వాళ్ళ అన్నలాగా ఉన్నారని చెప్పి ప్రతీదీ మన సంజన గారి గురించైతే కూర్చొనే పనివ్వండి, ఆవిడకి నిజంగా అండ్ తనూజ గురించేటి, కళ్యాణ్ అయితే మన ఇంటి పక్క నిజంగా పక్క అబ్బాయి ఎవరైనా కూడా మనకి కొంతమంది మనలాంటి కుర్రోళ్ళు లేదంటే ఒక జై జవాన్, జై కిసాన్ అన్నట్టు ఏదైనా పక్కింటి ఆంటీ గాని పెద్దవాళ్ళు మనం చెప్తే నో అని చెప్పలేమన్నట్టు కళ్యాణ్ నిజంగా. కళ్యాణ్ ఇంట్లో ఎవరు ఏది అడిగినా కళ్యాణ్‌తో ఒక మంచి బెస్ట్ బాండింగ్ ఉంటే కళ్యాణ్ ప్రతి ఒక్కళ్ళు కూడా సాక్రిఫైస్ చేయడానికి చూస్తాడు. అలాగే ఇప్పుడు సంజన గారికి ఏదైతే 'బిగ్ బాస్' ఒక ఛాన్స్ ఇచ్చాడు ఈరోజు ఎపిసోడ్‌లో. నువ్వు ముగ్గురు దగ్గర నుంచి ఒక 30 మినిట్స్ లోపల మినహాయించకుండా తీసుకోమని చెప్తే మనకు ఆల్రెడీ 45 మినిట్స్ ఉన్న మన ఎమాన్యుయల్ వచ్చి 15 మినిట్స్ ఇవ్వడం జరుగుతది. కళ్యాణ్ 5 మినిట్స్ తనకున్నదే 15 మినిట్స్ అయినా కూడా తను 5 మినిట్స్ ఇచ్చేయడానికి రెడీ అయిపోయాడు వాలంటరీగా. నిజంగా కళ్యాణ్ నిజంగా ఈ విషయంలో మాత్రం చాలా ఎందుకంటే ఒక సాక్రిఫైస్ చేసి ఒకళ్ళకి హెల్ప్ చేయాలనుకున్న విషయం మాత్రం చాలా బాగా అనిపిస్తాడు. స్టార్టింగ్ నుంచి తనకి అదే ప్లస్ పాయింట్. తనకంటూ అభిమానించడానికి మెయిన్ ముఖ్య కారణం అది. అండ్ 'బిగ్ బాస్' తనొచ్చి ఎందుకు నాకు అంత అవసరం లేదు ఆల్రెడీ 15 ఎమాన్యుయల్ ఇచ్చాడు అని 1% తీసుకోవడం ఏదైతే సంజన గారు కూడా నాకు చాలా బాగా ఆలోచించి 1% తీసుకుంది. అది నాకు చాలా సంజన గారు కూడా ఇలాగ ఆలోచిస్తారా? ఆ టైంలో అంత స్పీడ్‌గా, అంత వేగంగా ఆవిడ మైండ్ ఏంటంటే తన గురించి ఆలోచించి తను 1 మినిట్ తీసుకోవడం అనేది గ్రేట్. అదే విషయంలో భరణి గారు లేసి నాకు ఇలాగైతే 2 మినిట్స్ నేను ఇవ్వగలను. యాక్చువల్‌గా భరణి గారికి 15 మినిట్సే తను ఇవ్వాలనుకున్నా వాళ్ళు ఏదైతే ఈ సిస్టర్ విషయం ఏదైతే ఉందో ఆల్రెడీ నేను ఒక షార్ట్ చూసాను తనూజ. వాళ్ళ సిస్టర్ 'బిగ్ బాస్' హౌస్‌లోకి రావాలనుకున్నారండి. ఇది ముఖ్య కారణం. ఇంటికెళ్ళి వాళ్ళతో మాట్లాడలేకపోయినా 'బిగ్ బాస్' హౌస్‌లో ఇప్పుడు ఏదైతే 'దివ్య' వాళ్ళ మదర్ చెప్పారు. 'బిగ్ బాస్' హౌస్‌లో మాత్రం ప్రతి రూము ప్రతీదీ నేను తిరగాలి. 'బిగ్ బాస్' హౌస్‌ని నేను అడ్వెంచర్ చేయాలి అని చెప్పి ఆవిడ యాక్టివ్‌నెస్ నిజంగా నాకు ఇంకో విషయం ఏదంటే వాళ్ళు ఆశ్చర్యపరిచిన విషయం ఏదంటే దివ్య వాళ్ళ మదర్ సేమ్ వాయిస్ అనిపించింది. అసలు మీరు ఒకసారి నేనైతే హెడ్సెట్ పెట్టుకొని విన్నప్పుడైతే కళ్ళు మూసుకుంటే నాకు దివ్య మాట్లాడుతున్నారో, దివ్య వాళ్ళ మదర్ మాట్లాడుతున్నారో తెలియడం లేదు. అండ్ ఎమాన్యుయల్ గురించి ఆవిడ చెప్పిన విషయం గట్రా అండ్ సంజన గారు కూడా ఈరోజు ఎపిసోడ్ చూసాక గ్రేట్ అనిపించింది. ఎందుకంటే అంత చిన్న పిల్లలు మనకి ఏదో ఫోటోలో చూపించడమో, అక్కడ వీడియో క్లిప్ చూపించడమో తెలిసిందే కానీ ఈరోజు చూశాక ఒక చిన్న వాళ్ళ కూతురు ఏదైతే ఉందో ఆ అబ్బాయి అని అల్లరికి ఎవరో అబ్బాయి మాత్రం కొంచెం మాత్రం తెలిసిన పర్సన్ లాగా అదే తెలిసిన వాళ్ళలాగా ప్రతి ఒక్కరితో ఒక ఐకమత్యంగా కలిసిపోయి చాలా బాగా ఎమాన్యుయల్‌తో గాని, బర్నీ గారు ఎత్తుకుంటే వెళ్ళడం గాని, లాస్ట్‌లో వాళ్ళ అమ్మకి ముద్దు ఇవన్నీ బట్ చిన్న కూతురు తనంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉండలేకపోయిన అమ్మాయిని ఒక చిన్న పిల్లని విడిచిపెట్టి వచ్చి తను ఉందంటే సంజన గారు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తనకి ఏవేవో రన్ అవుతున్నాయి. నిజంగా సంజన గారు ఏ గేమ్ ఆడినా కూడా నిజంగా ఇంటి వైపు ఒక మైండ్ పెట్టుకొని ఇక్కడ నేను ఎలాగైనా సర్వే అవ్వాలని మైండ్‌తో ఆడతారు. నిజంగా అనిపించింది. ఆవిడ పొరపాట్లు కొన్ని విషయాలు చేసినా ఏదైనా ఫ్లిప్ అయిన ఒక మాట ఒకళ్ళని అనేస్తే నేను ఎలిమినేట్ అయిపోతానేమో, నేను ఇది ఆలోచన నాకు నిజంగా అనిపించింది. ఎందుకంటే అలా టోల్ని విడిచిపెట్టి వచ్చింది అన్నప్పుడు తను బెస్ట్ ఇవ్వాలి. ఈరోజు ఏదైతే తను నిరూపించుకుంది వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ పిల్లల్ని ఈరోజు 'బిగ్ బాస్' హౌస్‌లో చూపించుకుంది. చాలా మంది రియాలిటీ షో ఇది చాలా బెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' అనేది వరల్డ్ మొత్తం చూస్తారు. అలా తన ఫ్యామిలీని ఈరోజు చూపించుకుందంటే తను గ్రేట్.
అండ్ డెమోన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి వాళ్ళ అమ్మగారు ఏమన్నట్లే డెమోన్ అన్ని చెప్పడం జరిగింది. నాకైతే అది కూడా నిజంగా వాళ్ళ అమ్మగారు కూడా చాలా నీట్గా ప్రతి ఒక్కరితో రీతుతో కూడా ఏదీ లేకుండా ఏదైనా అయిందంటే అక్కడ మోకాల మీద నించుని పెట్టుకుంది. అదే దీనికోసం నేను షార్ట్ చేశాను. వీళ్ళ ముగ్గురు పేరెంట్స్ ఈ తల్లిదండ్రులు దీని మీద ప్రతి ఒక్కరు చూడాలి. అండ్ ఇదైతే ఈరోజు ఎమోషన్గా ఈరోజు ఎపిసోడ్ జరిగింది. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ. ప్రతి ఒక్కరు ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.